ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో భూమి హక్కుల చట్టం ఒక సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అది రాష్ట్ర రెవెన్యూ చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు. ఈ చట్టం ద్వారా భూ యాజమానులకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి గ్యారంటీ లభిస్తుంది. గతంలో భూ వివాదాలు దశాబ్దాల తరబడి కోర్టులో నలిగేవి, కానీ ఈ కొత్త విధానంతో భూమి హక్కు ఉన్న విషయంలో స్పష్టత వస్తుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం భూమిని నమ్ముకున్న రైతుకు పెద్ద ఊరటనిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి పూర్తి మద్దతు ప్రకటించడం గమనార్హం. నీతి ఆయోగ్ సూచనల మేరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న ఈ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ముందుగానే జగన్ అమలు చేయడం ఆయనకు దూరదృష్టికి నిదర్శనం. మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రం నుంచి వచ్చిన మద్దతు జగన్ వాదనలకు బలాన్ని చేకూర్చింది. జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వే ఈ చట్టానికి వెన్నుముకలా నిలిచింది. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో భూములు రీసర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి అంగుళం భూమిని కొలవడం ద్వారా సరిహద్దు వివాదాలను ముగింపుకు వెలికే మార్గం సుగమమైంది. జగన్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో సచివాలయం ద్వారానే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం వల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పాయి. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని భూ కబ్జా చట్టంగా అభివర్ణించడం గమనార్హం. అయితే మోడీ ప్రభుత్వం భూమి హక్కుల విషయంలో డిజిటలైజేషన్ మరియు టైటిలింగ్ గ్యారంటీని ప్రోత్సహిస్తుండడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న సంస్కరణలే జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పుడు దీన్ని వ్యతిరేకించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో మోడీ తీసుకున్న స్టాండ్ వల్ల చంద్రబాబుకు రాజకీయంగా భారీ దెబ్బ తగిలింది. చివరగా భూమికి భద్రత ఉంటేనే రైతుకు భరోసా ఉంటుంది. జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి తమ ఆస్తిపై తిరుగులేని హక్కు లభిస్తుంది. వివాదరహిత భూ రికార్డులే రేపటి అభివృద్ధికి బాటలు వేస్తాయి. కేంద్రం ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయడం ద్వారా ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఏపీ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. శభాష్ జగన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా హారతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి.